మరికొద్ది క్షణాల్లో ఈ స్థూపావిష్కరణ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి దొంగతుర్తి శాసనసభ్యులు అన్న మందుల సామీల్ గారికి దగ్గరికి ఆ రోజులలో ఆయన 15-16 సంవత్సరాలు ఉన్నాడు. దక్కన్ సియాసత్ ఇవన్నీ కూడా చదివి మన స్వతంత్రం వచ్చింది, ఈ రజాకారులు చేపట్టి ముందర బంధిస్తలేరు అని అందరికి చెప్తే 40-50 మంది వచ్చి కూర్చునేది. అయితే నన్ను కూడా పట్టుకపోయాను. నన్ను పట్టుకపోయి దెబ్బలు కొట్టింది. కొడితే ఉన్న ఒక పెద్ద ఆయన ఏమన్నాడు, నా వాళ్ళకైనా ఆయనకు చూడదా అని అన్నాడు. చిన్న పోరగాడు కదా, వీళ్ళెందుకు కొట్టుకున్నారు, ఈయన నేను ఇన్స్పెక్టర్ అనగానే వెంటనే మా శ్రీరంగం అని దెబ్బలు పెట్టాను. దెబ్బలు కొట్టి సోయి తప్పి పడితే మా నాయనగారు కాళ్ళ మీద ఏళ్ళ మీద పడి అప్పుడున్న సబ్ ఇన్స్పెక్టర్ కాళ్ళ మీద పడితే కాళ్ళతో దంతే ఇవన్నీ కూడా గాయాలైనాయి. ఒక కన్ను కూడా కొంత చెడిపోయింది. ఆ టైంలో మా శ్రీరంగం అని చంపినప్పుడు అంతలే అన్నాడు కదా, వీడు కూడా వీళ్ళ ఫ్యామిలీలో వీడు పెద్దోడు ఇంకోడు ఉన్నాడు, వాడిని కూడా చంపాలి అని అన్నారు. అనేవరకనే మా నర్సయ్య అని మా పెద్దన్న ఉన్నాడు. పెద్దన్నని కొట్టి ఇంకో ఉడా అనేవరకనే వెంటనే రైఫిల్ తీసుకున్నాడు. రైఫిల్ తీసుకున్నాగానే మేము మా నాయనగారు, అయ్యా ఇది కాదు నాయన అట్లాంటి అంటే మా అన్నగారు ఏమన్నారంటే, ఇద్దరు ఒక తల్లి కడుపులో ఉన్న సంతరా అయ్యా, మేము ఇద్దరం ఒక తల్లి కడుపులనే పుట్టి మొదలు ఒకరిని చంపివి, మళ్ళీ నన్ను చంపుతారా అయ్యా అని అన్నాడు. నువ్వు క్యాబుల్ రాయని ఆయన అడిగిండు అమీన్ సాబ్. నేను దోనో ఏకీ మాకా బేటా కతే అని నేను చెప్పిండు. అయ్యా అయ్యా అయితే అప్పుడు విడిచిపెట్టిన తర్వాత వీళ్ళందరినీ చంపినాక ఒక మనిషిని నువ్వు ఈ శవాలన్నీ కూడా గుడిసెలేకపోవన్నారు. అన్ని గుడిసెలేసినాక లెక్క పెట్టుకోమని మళ్ళీ తోలుతుంది. తోలితే అతనికి అనుమానం వచ్చి నన్ను కూడా చంపుతారని వచ్చి, అయ్యా నేనేం లెక్క పెట్టేదయ్యా, నేనేం లెక్క పెట్టేది నాయన, నాకు లెక్క రాదు, మీ దగ్గర పెడతా, నన్ను వదిలిపెట్టిన ఆయన ఎంతమందిని మోసినా కదా అంటే, లే అరే అద్దరు వాళ్ళకి జాకే దేకోరే అని అద్దరు తెలుగులో చెప్పింది. చెప్పగానే అక్కడ ఆ లెక్క పెట్టేది పోగానే వెంటనే కుప్ప మీదనే కాల్చి అతన్ని కూడా చంపింది. మొత్తం 10 మంది. నేను ఒకనాడు 3 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చినాడు. ఒక గ్యాస్ అవుతుంటే ఒక పెద్ద మనిషి అన్నాడు, ఈ వల్లాల గతంలో మా మందిని చంపేసిందని చెప్పిండు. ఎవరినపై మీ వల్లాల ఆయన పూర్తిగా ఇచ్చి చెప్పిండు. పెద్ద మనిషి చూసినా వచ్చినా తర్వాత ఆంధ్రజ్యోతిలో వచ్చింది. కానీ అప్పుడు బీఆర్ఎస్ పీరియడ్లోనే నేను కనిపెట్టిన ఈ ఇష్యూను. అదే 10 మంది విద్యార్థులు వల్లాలలో స్కూల్ స్టూడెంట్స్ 1947లో వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం, కానీ తెలంగాణలో రాలే. దీనికి కారణం ఎవరంటే నిజాం సర్కార్. నేను ఈ దేశంలో నేను మీతో కలవను, నేను ఒక పాకిస్తాన్ లాగా హైదరాబాద్ చేస్తామని అంటే ఆనాడు ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఈ దేశానికి ప్రధానమంత్రి మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు వీరందరూ ఆలోచన చేసి ఆయన ప్రధానమంత్రి చేస్తే ఆ సంవత్సర కాలంలో నల్గొండలో అన్ని జిల్లాలలో ఈ పోలీసు రజాకారుల ప్రభావం పెరిగి ఎవరు జెండా ఎక్కివద్దన్నాడా. కానీ వల్లాలలో ఏం ధైర్యం ఉన్నదే, ఓ అక్క నీ పిల్లలు ధైర్యం చేసి జెండా ఎక్కించారు, కానీ వాళ్ళని చంపేసి 10 మందిని చంపిండ్రా బాబు. ఒక్కడా ఇద్దరా? నా దగ్గర ఒక ఉన్నది, ఆయన అన్నను ఏది ఏది పద్మశాలి
పద్మశాలి ఆయన అన్ననా తమ్ముడా పిలుస్తా, నేను నీతో మాట్లాడిపిస్తా. పెద్ద మనిషి హలో హలో, మా పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడే ముందు నువ్వు మాట్లాడు, ఓకే? పిలుస్తా 2 నిమిషాలు నీ గురించి చెప్పి తర్వాత నేను నీతో మాట్లాడిపిస్తా. ఆయనను కూడా చంపుదామని చూస్తే ఆయన ఒక్కరిని వదిలేసిండు, ఆయన మిగిలిండు, కానీ తమ్ముడు మాత్రం చనిపోయింది. కనుక నా ఉద్దేశంలో ఆ పెద్ద మనిషి నిలబడాలి బాబు, మాట్లాడిపిస్తాను, కూర్చోబెట్టాయా పిలిపిస్తా అంటే మీద కూర్చోబెట్టు. నా ఉద్దేశంలో అనవసరంగా కాదు, ఆ రోజులలో ఇప్పుడే మా చాలా వెంకటరెడ్డి గారు మాట్లాడింది, 2 పార్టీలే. ఆనాడు జమలాపురం కేశవరావు గారు, రామానంద తీర్థ, పివి నరసింహారావు గారు ఏది మహారాష్ట్రలో చాందాలో, అదేవిధంగా నాగ్పూర్లో క్యాంపులు పెట్టారు. అదేవిధంగా కమ్యూనిస్ట్ వాళ్ళు ఏది విజయవాడ తర్వాత మచిలీపట్నంలో పెట్టారు. కానీ ఇలా కొత్త డ్రామా నడుస్తుంది, ఏడవాళ్ళ నవ్వాళ్ళ అనిపిస్తుంది. రాజ్నాథ్ సింగ్ వస్తాడట 17కు, ఏది ఇదే సెప్టెంబర్ నాడు హైదరాబాద్ లో ఏది విమోచన లిబరైజేషన్ అంట, స్వాతంత్రం. అరే మీరెక్కడున్నారా భయ్? మీరు బీజేపీ ఉండేనా? ఎవరన్నా అడుగుదాం, పెద్ద మనిషిని అడుగుదాం. బీజేపీ లేనే లేదు. ఆనాడు కొట్లాడినటువంటి 2 పార్టీలు, అది కాంగ్రెస్ తర్వాత సిపిఐ, వీళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ కొట్లాడినాం. ఇవాళ కొత్త డ్రామా చేస్తున్నారు. అందుగురించి నాకు ఆలోచన వచ్చింది, ఎట్టి పరిస్థితులలో వల్లాల గ్రామంలో స్తూపం పెట్టాలి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచా, కానీ అంతకుముందు ఆయన ఏది తుంగతుర్తిలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టింది. అప్పుడు ఈయన కూడా ఉన్నాడు, శామ్యూల్ గారు. అప్పుడు నేను అన్నా, నా మిత్రుడు సోదరుడు పిసిసి అధ్యక్షుడు తీసుకుపోన్నాడు. అందరికి పిలిచారు. నాకు ఒక బాధ ఉన్నది, నేను ఉన్నమాట చెప్తా. ఎందుకంటే కొంత పేర్లు కూడా అదే మీరు పోత స్తూపంలో చూసిపోయి మంత్రుల పేర్లు కూడా పెట్టినారు. ఇలాంటి సమయంలో రావాలన్నా లేదా? పిసిసి అధ్యక్షులు గారు మీరేమనుకున్నా, ఇవాళ జానారెడ్డి గారు వచ్చిండ్రు, అదేవిధంగా ఎవరు విశ్వనాథన్ వచ్చిండ్రు, మిగతా శాసనసభ్యులు వచ్చిండ్రు, వాళ్ళు కూడా వచ్చిండుంటే ఒక జోష్ వస్తుంటే కదా. మంత్రులు లేనప్పుడు మీరు అన్ని మీటింగ్లకు వస్తారు, మంత్రులు వచ్చినప్పుడు ఇలాంటి అవకాశం ఎక్కడ రాదు. ఇది పుస్తకాలలో రాయాలి. వల్లాల విజయ ఊరిలో 10 మంది విద్యార్థుల పుస్తకాలలో రాయాలి, చరిత్రలో రాయాలి. అప్పుడే ఈ పేరు గౌరవం పేరు పెరుగుతుంది, అదేవిధంగా వల్లాల గ్రామం పెరుగుతుంది. మిత్రులారా, ఇవాళ స్తూపం నిర్మించుకున్నామంటే ప్రస్తుతం మనకి కాకుండా భవిష్యత్ తరాలకి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఆనాడు జాతీయ జెండా ఎగరవేస్తే హనుమంతన చదివిన 10 మంది చిట్టిప్రోడు శ్రీరంగం నుంచి ఇద్దయ్య వరకు దాదాపు 10 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చిన ధర్మం. అన్యం పుణ్యం అరిగిన యువకులు కేవలం దేశం మీద ప్రేమతో, తెలంగాణ దేశంలో కలవాలని ఆకాంక్షతో రెప్పరెప్పలాడే తిరంగా జెండా ఎగరవేస్తే రజాకారులు వారిని కాల్చినటువంటి సందర్భం. అది చాలా విచిత్రం. అంత గొప్ప సంఘటన ఎందుకు బయటికి రాలేకుండా ఇన్ని రోజులు మరుగున పడిందో ఆశ్చర్యంగా ఉంది నిజంగా కూడా. ఒక మహానుభావుడు దాన్ని వెలికి తీస్తే, ఆంధ్రజ్యోతి పత్రిక దాన్ని రాస్తే, హనుమంతరావు దాన్ని చదివి ఇక్కడికి ఎన్నో మార్లు వచ్చి ఇక్కడ ఎంపీ గారితో ఎమ్మెల్యేతో మాట్లాడి ఈ కార్యక్రమం వారితోనే కాకుండా నా సమక్షంలో ముఖ్యమంత్రి గారిని మాట్లాడి వారు వివరించి ఈ సంఘటన విలువ ఎంత పెద్దది, మీరు కూడా రావాలని కోరినప్పుడు నాకు వేరే ప్రోగ్రాం ఉంది, పీసీ అధ్యక్షుడికి వస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం, నేను ఇక్కడ ఇవాళ నేను గోకర్ణ దేవాలయానికి వెళ్ళి రావడంలో ఆలస్యమైంది, ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇక్కడికే వస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం ప్రాముఖ్యత చిన్నది కాదు. ఈ స్తూపం భవిష్యత్ తరాలకి ఒక సందేశ స్తూపంగా మిగులుతుంది. ఇలా మనము అనుభవిస్తున్న ఫలాలు మనకు తెలియవు. అది స్వాతంత్ర పోరాటం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ,
ఎంతమంది రక్తం చిందిస్తే మనకి స్వాతంత్రాలు వచ్చాయో మనం ఇవాళ ఇంత సుఖ సంతోషంతో ఉంటామో చాలా మందికి తెలియదు. నేను చాలా సందర్భంలో యువతరాన్ని చెప్తా, చరిత్ర చదవాలి, పుస్తకాలు చదవాలి. స్వాతంత్ర పోరాటంలో మన పూర్వీకులు ఎంత త్యాగం చేశారో తెలుసుకోవాలి. సాయుధ తెలంగాణ పోరాటంలో ఇలాంటి 10 మంది లాంటి ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేసి వీరమరణం పొందితే ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చిందో తెలుసుకుంటేనే దాని రుచి తెలుస్తుంది, వాల్యూ తెలుస్తుంది. ఇవాళ ఎంత సుఖంగా ఉన్నాము అంటే ఆ పూర్వీకుల యొక్క త్యాగాలు. మిత్రులు, మా హనుమంతరావు ఒక మంచి మాట చెప్పాడు. ఇవాళ ఈ దేశంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కుతూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని తపన పడుతున్నట్టు బీజేపీ నాయకుల యొక్క పాత్ర ఆనాడు స్వాతంత్ర పోరాటంలో లేదు, సాయుధ పోరాటంలో అంతకన్నా లేదు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.